హాయ్ అండి. నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? రాజమండ్రిలో జరిగిన రథయాత్ర గురించి చూపిస్తాను. దీనికి గెస్ట్‌గా మా ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారు వచ్చారండి. జగన్నాథ రథయాత్ర పూర్తిగా చూపిస్తాను, వచ్చేయండి. చూసారా? స్వామివారి రథయాత్రకు సిద్ధమవుతున్న భక్తులు. ఇది రామాలయం సెంటర్ నుంచి స్టార్ట్ అవుతుందంటండి రథయాత్ర ఎప్పుడు కూడా. నేనైతే ఫస్ట్ టైం వచ్చానండి చూడడానికి. చూసారా ఎంత అందమైన ముగ్గులు వేస్తున్నారో. నెమళ్ళు చాలా బాగా అనిపించింది నాకైతే. ఫస్ట్ టైం అండి రావడం. 3కి స్టార్ట్ అవుతుందని చెప్పారు. సో మేము ఒక 10 to 3 కల్లా కొంచెం ముందుగానే వచ్చేసాం అనమాట. సో వచ్చిన అన్ని వీడియోస్ మొత్తం క్లియర్గా తీసుకుంటున్నానండి. సో చూసారా ఎంత అందంగా వేశారో. నాకైతే భలే అనిపించింది. నాకు కూడా ముగ్గులంటే చాలా ఇష్టం. బట్ లేట్గా వచ్చాను కదా, సో అప్పటికి వేసేసారు. లేకపోతే నేను కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని. వాళ్ళకి హెల్ప్ చేసేదాన్ని అనమాట. బట్ చాలా బాగా ఉంది. అప్పటికే గురువుగారులు వాళ్ళు స్పీచ్ ఇస్తూ ఉన్నారు. స్టార్ట్ అయింది, స్పీచ్ అనేది స్టార్ట్ అయింది. భక్తులు ఒకరొకరు వస్తూ ఉన్నారనమాట, ఒకరొకరు కింద. ఈలోపు మంచిగా అక్కడ ఆ ప్రాంగణం మొత్తం కూడా ఇలా ముగ్గులతో అలంకరించారండి. చూసారా ఎంత బాగుందో, ఎంత అందంగా వేశారో. బట్ దీనికి చాలా టైం పట్టుంటుంది ముగ్గు వేయడానికి. బట్ నాకైతే భలే అనిపించింది. యాక్చువల్లీ రథయాత్ర అన్నది పూరిలోనే చేస్తారండి. యాక్చువల్లీ ఎప్పుడు కూడా కాలక్రమేణా అది ప్రతి ఊరిలో కూడా ఇలాగా చేయడం అనేది జరుగుతుంది. అసలు రథయాత్ర అంటే ఏంటి, అసలు ఎందుకు జరుపుతామన్నది చూద్దామండి. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విద్యా రోజున ఈ రథయాత్రను జరుపుతారండి. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి రథంపై ఉంటారండి. రథయాత్ర అసలు ఎందుకు చేస్తారు? రథాలను స్వయంగా లాగడం లేదా దర్శించుకోవడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోయి ఆధ్యాత్మిక శుద్ధి, మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారండి. అలానే కుల, మత, వర్గ భేదాలు లేకుండా భగవంతుడే స్వయంగా వీధిలోకి వచ్చి భక్తులను దర్శనమిచ్చే పవిత్రమైన సమయం ఇది. ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలండి. యాక్చువల్లీ మనకి ఎక్కడైనా సరే, అంటే ఏ ఆలయంలో అయినా సరే, స్వామివారిని ఊరేగించేటప్పుడు, ఇలా రథాల ఊరేగించేటప్పుడు ఉత్సవ విగ్రహాలతో చేస్తారండి. కానీ పూరిలో మాత్రం జగన్నాథుడు స్వయంగా, అంటే మూల విరాట్ని ఊరేగిస్తారండి. బట్ నేనైతే ఎప్పుడు చూడలేదండి. మా బ్రదర్ వాళ్ళైతే వెళ్ళారు, వాళ్ళు చెప్పారు. ఆ దృశ్యాన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవంటండి. నేను మాత్రం ప్రజెంటు రాజమండ్రిలో ఉన్న శ్రీ జగన్నాథ రథయాత్రకు వచ్చానండి. చూసారా, నాకు ఇక్కడ ఒకటి మీరు అబ్జర్వ్ చేశారా? రథం చూసారా? అంటే పైన వైర్లకి, కరెంటు వైర్లకి, అటువంటి వాటికి ఇబ్బంది లేకుండా రథం ముందుగా చిన్నగా వచ్చి ఆటోమేటిక్గా అప్ అయ్యిందండి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, అది బాగుంది కదా సిస్టమ్ అనేది. అంటే ఎక్కడన్నా మనకి ఇటువంటి వైర్స్ వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా దాన్ని డౌన్ చేస్తూ ఉండొచ్చు అనమాట. అలాగే ఇక్కడ ఇస్కాన్ గురువులు ఉంటారు కదండి. వాళ్ళేమో జగన్నాథుడి యొక్క విశేషాలు చెప్తున్నారండి. చాలా బాగా అనిపించింది నాకైతే. అలాగే ఇక్కడ వాలంటీర్స్ కింద స్టూడెంట్స్ అనమాట. వాళ్ళు లైన్లో నుంచున్నారు. నేను అలా నార్మల్గా చిన్న క్లిప్ తీసుకున్నాను అనమాట. భక్తులు మాత్రం చాలా ఎక్కువ మొత్తంలో వచ్చారండి. అలాగే ఇక్కడ కోలాటం వేయడానికి రెడీగా ఉన్నారు. అలాగే ఇక్కడ ఇంకోటి చూపిస్తాను మీకు. ఈ యాత్రకి చూసారా, కృష్ణుడు, గోపికలు, అలానే దుర్గమ్మ అమ్మవారు, వరాహి అమ్మవారు, అలాగే అమ్మవార్ల అలంకరణలు కూడా వేసుకొని వచ్చారండి. చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం అనమాట చూడడం. పూర్తిగా చూడడానికి కూడా అవ్వలేదండి, ఎందుకంటే రైన్ అప్పుడే లైట్గా స్టార్ట్ అవుతుంది. బట్ మా హస్బెండ్ తీసుకొచ్చేసారు. కొంచెం వర్షం అది ఎక్కువైతే ఇబ్బంది అని. అంటే మేమున్న ప్లేస్కి ఈ ప్లేస్ చాలా దూరం అనమాట. రాజమండ్రిలో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుందంటండి. జగన్నాథ రథయాత్ర అనేది రామాలయం సెంటర్ నుంచి ఇస్కాన్ టెంపుల్ వరకు కూడా లాగుతారంటండి. చూసారా, రథం లాగే తాడు ఎంత లావుగా ఉందో, చాలా పొడవుగా ఉంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఒక సైడ్ వచ్చి ఓన్లీ జెంట్స్ వరకే పట్టుకోవాలి, ఒక సైడ్ వచ్చి లేడీస్ వరకు. అలా ఉంటే చాలా బాగుంటుంది కదండి. ఎందుకంటే అక్కడ ఆ ప్రసంగంలో ఒక మాట అన్నారనమాట. ఆడవాళ్ళు తల్లులతో, అక్క చెల్లెలతో సమానం. వాళ్ళకి మనం మంచిగా చూసుకోవాలి. వన్ సైడ్ వాళ్ళకి వదిలివేయాలని చెప్పారు. నాకు భలే అనిపించింది ఆ మాట.
అలానే ఇక్కడ భగవద్గీత అనేది ప్రతి ఒక్క హిందువు చదవాలి అని చెప్పారు. అది కూడా చాలా అనిపించిందండి. చాలామందికి ఈ విషయం గురించి తెలీదు. కొంతమంది తెలిసినా కూడా దాన్ని అంతగా పట్టించుకోరు. నిజంగా ఒక హిందువు అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ భగవద్గీత అనేది చదవాలి. అంటే చదివితే సరిపోదండి, చదివి ఆచరించాలి. అప్పుడే కదా దేనికైనా సరే విలువ ఉంటుంది. సో ఏదైనా సరే చదివాము అంటే చదివి ఆచరించాలి అనమాట. సో చూసారా ఇక్కడ కూచిపూడి నృత్యం స్టార్ట్ చేశారు. చాలా బాగుందండి. అలానే తర్వాత కోలాటం కూడా స్టార్ట్ చేస్తారని చెప్పేసి అన్నారు. బట్ మాకు ఉండడం కుదరలేదు, వచ్చేసాం. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, చూపిస్తాను మీకు. అది లాస్ట్లో చూపిస్తానండి. ఇంకా స్వామివారికి సో ఆ తెర అనేది తీయలేదు. బట్ ఇంకా టైం ఉందని చెప్పేసి అన్నారు. ఈలోపు మా ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారు స్పీచ్ ఇచ్చారు. నేను ఫస్ట్ టైం అనమాట ఆదిరెడ్డి వాసు గారు స్పీచ్ వినడం, ఫస్ట్ టైం. బట్ చాలా బాగా మాట్లాడారు దైవత్వం గురించి. అలాగే నెక్స్ట్ పుష్కరాలు కూడా ఉన్నాయి కదా, సో వాటి గురించి కూడా ప్రసంగించారు. అలాగే దేవాలయాల్ని అభివృద్ధి జరిపిస్తున్నామని కూడా చెప్పారు. నాకైతే ఆ మాట విన్న వెంటనే చాలా హ్యాపీ అనిపించింది. సో చూసారా, ఇలా ప్రసంగం అయిన తర్వాత స్వామివారికి ఆ ముందున్న తెర తీసేసి స్వామివారికి హారతి ఇచ్చారండి. హారతి తీసుకున్నాము. భక్తులు చుట్టూ ఉన్న ప్రాంతాల నుంచి కూడా వచ్చారండి స్వామివారి రథయాత్రలో పాల్గొనడానికి. ఇలా వీళ్ళు నృత్యం చేస్తూ ఉంటే అలా చూస్తూ ఉండాలని అనిపించిందండి. చాలా బాగా చేశారు. సో తర్వాత వీళ్ళు పక్కకు వచ్చారనమాట. చెప్పాను కదా, సో ప్రముఖులు అనేవారు స్టేజ్ పైకి ఎక్కి సో అక్కడ స్వామివారికి హారతి ఇచ్చి సో అందరికీ చూపించారు. చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూసారా దుర్గమ్మ అమ్మవారు ఎంత బాగున్నారు. నిజంగా ఆ అమ్మవారే వచ్చారు అనిపించింది నాకైతే. చాలా బాగా జరిగింది. ఇప్పుడు స్వామివారిని చూపిస్తానండి. సో చూసారు కదా, జగన్నాథుడు, బలరాముడు, సుభద్రాదేవి ఈ రూపంలోనే ఉంటారండి పూరిలో. సో ఆ వీడియో కనుక మీకు కావాలంటే సో నా డెవోషనల్ ప్లేలిస్ట్లో ఉంటుంది, చూడండి. పూరి యాత్ర ట్రిప్ అనేది. సో అక్కడ మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అసలు స్వామివార్లు ఇలా ఉండడానికి గల కారణం ఏమిటనేది పూర్తిగా ఉంటుంది. ఏ ఆలయంలోనైనా సరే రాధాకృష్ణులు ఉంటారు, బట్ పూరిలో మాత్రం జగన్నాథుడు, సుభద్ర, బలరాముడు మాత్రం ఉంటారండి. డ్రోన్స్ ద్వారా ఇది మొత్తం కూడా వీడియో తీశారండి. ఓకే అండి, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. అలానే ఎవరైనా సరే పూరి వెళ్ళున్నా సో ఈ జగన్నాథ స్వామి యాత్రలో పాల్గొన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.